తెల్లారినాక మంచిగా ఉంటుంది, తెల్లారి జ్వరం వస్తుంది. ఏమైతే ఎందుకు వస్తుంది? ఈ సెల్లులు పట్టుకొని కూడా మనకి బాడీలో అన్నపాలని బ్యాక్టీరియా చేరడం వల్ల మనకి జ్వరం వస్తుంది. సో అలాంటి బ్యాక్టీరియాని చంపుతుందని ఇక్కడ పెట్టాడు. సో ఇక్కడ ఏం పెట్టింది ఇంకా జాస్మిన్ ఫ్లేవర్ కదా, జాస్మిన్ ఫ్లేవర్ 99% కీల్ చేస్తేనే అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది టీవీ. తెల్లారి పోయి 5 కొనుక్కుంటాం. వాళ్ళు కూడా పని చేస్తేనే ఇప్పుడు మనం పేస్ట్ అమ్ముతానని అనుకుంటాం కావచ్చు, ఫీల్ అవుతాం. వాళ్ళు పేస్ట్ లాగే పైసలు సంపాదించారు. కంపెనీ ఎందుకు పెట్టి వాడు పేస్ట్ లాభం వస్తుంది కదా. ఏం చేస్తారు హీరోయిన్లు అంతా డ్యాన్సులు చేస్తేనే వాళ్ళ పైసలు. ఏం చేస్తున్నారంటే ఇది మాది స్టెరిక్లీన్. ఇది పచ్చ కర్పూరము మనకి మంచి వాటితో మన వస్తువులతో తయారైంది. ఈ వాసన మీరు ఒకసారి చూడండి, నేను చెప్పడం కాదు, ఈ వాసన చూడండి. పిల్లలు రిలాక్స్ వస్తుంది, మంచి రిలాక్స్ వస్తుంది. వాసన ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇదే ముక్కు కాడ పెట్టుకొని చూడు, సర్పు నూరు వస్తుంది చూడు, స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. ఓకే, ఇది నువ్వు అన్నట్టు కావచ్చు. సరే, ఇక్కడ ఏంటి అంటే ఇది కెమికల్ కాదు అని నేను చెప్తున్నాను కదా. ఇది కెమికల్ కాదు, ఇక్కడ కెమికల్ కాదని చెప్తున్నాం. ఇక్కడ ఇది మనకి వాటర్ ఎందుకు తీసుకున్నాం అంటే బండలను వాటర్గా తీసుకున్నాం. ఎందుకంటే నీళ్ళలో వేసిన మురికి అవుతుంది, నీళ్ళు తేలంటే అయిపోతుంది. అడగపడడం కోసం ఇక్కడ వాటర్ తీసుకున్నాం. ఈ వాటర్లో నేనేం చేస్తాను అంటే ఉజ్జాలు అనేటువంటిది ఇది మనకి లైట్ కెమికల్. ఇది మనకి బట్టలకు వేసుకుంటే ఒక 2-3 వాషులకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క లైట్ కెమికల్ను ఇలా యాడ్ చేస్తాం. ఎందుకంటే నీకు మురికి పోయింది లేదు అని చెప్పడానికి చూపెట్టాలి కదా. చూపెట్టాలంటే అది చేయాలి. సో ఏమైంది, ఇప్పుడు మనకి కెమికల్ యాడ్ అయింది, బండలు మురికేది కదా. ఇక్కడ మనం వీటిని ఏం చేసినాము, ఎందుకంటే రెండింటిలో తీసుకోవాలి కదా, పరీక్ష చేయాలి. దీనికి పరీక్ష ఇప్పుడు కదా. మరి ఏం పని చెప్తావు చూద్దాం. నీది వేయాలా నాది వేయాలా? అట్లా కాదు, నీ దాంట్లో ఏమో డూప్లికేట్ కావచ్చు. మూత పడాలి. ఇప్పుడు మూత కాదు, మరి మూత కావాలా? మూత కాదు, ఏం కాదు. అది కూడా చూసిన రెండు సేమ్ ఉన్నాయి కానీ కలర్స్ ఇక్కడ మనకి ఏం చేసిందంటే ఇక్కడ మనకి కలర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ కలర్స్ అన్ని గయ్యే కానీ కలర్స్ ఇస్తాడు. జాస్మిన్ అన్నప్పుడు కలర్ వేరే వేయాలిగా. మరి అన్ని కలర్లు ఒకటి అయితే గిదే అని అంటారు కదా మరి. సో అక్కడ మనకి కలర్ వేరే వేయడం వల్ల మనకి ఏమంటే ఇదో తీరు అదో తీరు బాగుంది అనుకుంటాం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం కలుపుతున్నాం. ఓకే, ఇది లైజర్ ఎంత తీసుకున్నాం ఇప్పుడు? ఒక క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? డబ్బా, అంతే కదా. ఒక క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఒక డబ్బా, అంటే డబ్బా ఈజ్ ఈక్వల్ ఎంత అయితే ఒక ½ లీటర్కి 110 రూపాయలు కదా. 116 రూపాయలు ఒక ½ లీటర్ డబ్బా. ఏమైతలేదు కదా. ఇక్కడ నేనేం చేస్తా, ఈ యొక్క స్టెరిక్లీన్ ఇది 4 రకాల ఉపయోగపడుతుంది. ఈ స్టెరిక్లీన్ కాని డబ్బా కూడా ఈకో ఫ్రెండ్లీ. మనకు భూమిలో వేస్తే భూమికి కూడా హాని చేయనటువంటి యొక్క డబ్బా కూడా మంచి ఈకో ఫ్రెండ్లీ అంటే. దాన్ని ఏమైతుందంటే ప్లాస్టిక్ను వాడొద్దని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నారు. అయినా మనం ప్లాస్టిక్ వాడుతున్నాం. కానీ వాడు తయారు చేసింది ఎంతో ప్లాస్టిక్తో. మనకు సంబంధం లేదు. నీకు ఈ ప్రోడక్ట్ ఏమైపోతుంది, నువ్వు ప్రోడక్ట్ నువ్వు ఏమైపోతుంది. ఇక్కడ ప్రోడక్ట్ మనకి సేల్ అయిందా లెక్క చూసుకుంటారు. కంపెనీ వాళ్ళ యొక్క కస్టమర్ల గురించి కానీ లేబర్ గురించి కానీ మనకి అవసరం లేదు. మన ఇక్కడ మనకు బాధ్యత ఉంది. మన భవిష్యత్తు మన తరం మంచిగా ఉంది, రేపు తరం కూడా మంచిగా ఉండాలంటే ఏం చేస్తున్నాం? చెట్లు పెడుతున్నాం. చెట్లు ఎందుకు పెడుతున్నాం? చెట్లన్నీ కొట్టేస్తారు కాబట్టి చెట్లు పెడితే వాతావరణం వస్తే వర్షాలు పడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఫ్యూచర్లో కూడా మనకి ఈ ప్రోడక్ట్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, భూమికి కూడా ఇబ్బంది లేదు. ఇది మనకి ప్రోడక్ట్ ఈకో ఫ్రెండ్లీ ప్లస్ మనకి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్. కెమికల్ ఫ్రీ. ఓకే, ఇప్పుడు లైజర్ హార్పిక్ టైప్లా ఇత్తడి రాగి కూడా వాడుకోవచ్చు క్లీనింగ్. అప్పుడు లాట్రిన్ కూడా ఓకే. ఇది 4 దేనికి ఉపయోగపడి చెప్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ దీంట్లో వేస్తాం. ఆటోమేటిక్ అదే బయట అవుతుంది.
ఇక్కడ మనకు ఏమైపోయింది, ఏమర్థమైపోయింది అంటే ఇక్కడ ఉజాల మురికిని లైజాల్ తీసేయట్లేదు. అర్థమైంది కదా? లైజాల్ అనేది మురికిని తీసేస్తుంది, క్రిములను చంపేస్తుంది అంటారు. కంటికి అవపడేది అంటారు. కంటికి అవపడేది తీసేయాలి ఇక్కడ కదా. కంటికి అవపడేది తీసేస్తుంది అని అక్కడ చెప్పాడు, కానీ ఇక్కడ కంటికి అవపడేదే తీసేయాలి. కంటికి అవపడేది సరే ఓకే, మరి పోయింది. ఇక్కడ నేనేం చేస్తాను, దీన్ని జస్ట్ దీంట్లో కొంచెం పోస్తా. ఉజాల పోయిందా? ఏమొచ్చింది? కలర్ పోయింది. ఏదైతే ఉంటుందో అది వచ్చి ఆ కలర్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఆ కలర్ పోతే ఆ కలర్ వచ్చు, ఈ కలర్ వచ్చిన కాబట్టి ఈ కలర్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీకు అనిపిస్తుంది సార్ మీరు ఏమో చెప్తారు, మమ్మల్ని మోసం చెప్తారు, ఫుల్ కెమికల్ చెప్తారు. ఇక కెమికల్ ఎందుకు అంత తొందరగా పనిచేస్తుంది? వస్తారా? వచ్చిందా? రాలేదా? రావాలి కదా. రాలేదు, రాకపోయినా పర్లేదు. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఈ నీళ్ళు చెట్లకు పోతే చనిపోవు, ఈ నీళ్ళు చెట్లకు పోతే ఎండిపోతాయి. రెండవది ఏంటిది, మనకి వాషింగ్ మిషన్లో కంఫర్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఏమైంది, ఫ్లోర్ క్లీనర్ అయిపోయింది, కంఫర్ట్ లాగా అయిపోయింది. ఇంకోటి ఏంది, 3 అంటే ఇప్పుడు మనకి కూలర్లు ఉంటాయి. మనకి ఇళ్ళలో సమ్మర్ వచ్చిందంటే కూలర్లు, కూలర్లలో నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉంటే ఏం చేస్తాము, ఆ నీళ్ళకి మనం ఇంకా మంచిగా స్మెల్ రావాలని ఇంకా వేరే మంచి వాసన వచ్చేటి అవి కలుపుతాంటాం. సో అది కలపకుండా ఇది వేసుకోవచ్చు. మంచి ఫ్రెష్ వస్తుంది, మంచి ఫ్రెష్ వస్తుంది, స్మూత్ బాగుంటుంది. ఏమైందండి, ఎన్ని రకాలైనవి? ఫస్ట్ ఫ్లోర్ క్లీనర్, 2 కంఫర్ట్, 3 మనకి పర్ఫ్యూమ్ లాగా పడుతుంది, 4 రూమ్ ఫ్రెషనర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. నీళ్ళల్లో పోసుకొని ఒక శానిటైజర్ కొట్టుకున్నారు కదా, చేతులలో కొట్టుకొని అట్లా కొట్టుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎన్ని 4 రకాలైనవి. మరి ఇది చిన్న డబ్బా, ఇది చిన్న డబ్బా, అది పెద్ద డబ్బా. ఇది ఇంకా దీనికంటే పెద్దది ఉంటుంది. ఇది 130 రూపాయలు, అది వచ్చేసి 255 రూపాయలు, 222 రూపాయలకి వస్తుంది డీపీ వల్ల. ఇక్కడ ఏమైంది, అక్కడ 4 డబ్బాలు వచ్చినా కూడా పని చేయలేదు. ఇక్కడ ఏమైంది, పావు మందం వేసినాం. ఇక్కడ 4 డబ్బాలు వస్తే ఇక్కడ 1 డబ్బా వస్తుంది కదా. 4 డబ్బాలు అక్కడ వస్తే ఇక్కడ 2 డబ్బాలు వేసుకోండి, నష్టమా? డబ్బులు తక్కువ, చిన్నది కొంచెం వస్తే మనకు పని చేస్తారు. ఇప్పుడు ఇది 116 రూపాయలు హాఫ్ లీటర్ది. ఇది 2 డబ్బాలు వేసుకో. ఇది 4 డబ్బాలు అంటే 2 డబ్బాలు వేసుకో పోనీ. అంటే ఇది 4 డబ్బాలు అంటే ఎంత అయింది, 400 అయిందా? ఇది 2 డబ్బాలకి ఎంత అవుతుంది, 200. ఇది హాఫ్ లీటర్, ఇది తక్కువ పడదు అవునా కదా. 4 డబ్బాలకి ఇది 2 డబ్బాలు అయితే ఇది ఒకటే డబ్బా పడుతుంది. 4 డబ్బాలు అయితే ఇది ఒకటే డబ్బా పడుతుంది. సగానికి సగమైనా బెటర్. అయితే మళ్ళీ ఇది ఒకటే పని చేస్తాను. ఎన్ని రకాల పని చేస్తాను, 4 రకాల పని చేస్తాను కదా. అటువంటిప్పుడు మనకి ఇక్కడ కళ్ళ ముందు అవపడ్డది. ఇది ఇంతకంటే ఏం చెప్పినా ఏ కానీ చెప్తారంటే ఎవరైనా ఏం చెప్తారు, ఓకేనా. ఇంతకంటే ఎక్కువ ప్రూఫ్ ఏముండదు. ప్రూఫ్ చూపెట్టినావు మళ్ళీ వాళ్ళు వాడుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది మళ్ళీ. కాబట్టి ఇది ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడ ఇది కూడా లైజాల్ గురించి కూడా అయిపోయింది. లైజాల్ గురించి కూడా అయిపోయింది. ఇంకోటి మనం ఏం చేస్తామంటే ఒకటే బాక్స్లో 4 సబ్బులు ఉంటాయి, 230 రూపాయలు ఎంఆర్పీ ఉంటుంది. ఇది కూడా మనకి డవ్ సోప్ క్వాలిటీ ఉంటుంది. ఓకే, ఎందుకు పెట్టాలంటే ఇది గ్రేడ్ 1 సోప్ ఉంటుంది. టీఎఫ్ఎం పర్సెంటేజ్ ఉంటుంది. టీఎఫ్ఎం అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ ఉంటుంది. టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అనేది మనకి మాయిశ్చరైజర్ని తీసేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి సబ్బు వాడినాక కొన్ని రోజుల తర్వాత ఏదైతే చలికాలం వాటికి వచ్చినాక పేలుతాం కదా. పేలినప్పుడు ఏం చేస్తాం, ఇంకా పైపేరి వ్యాధులు పెడతాం. సో అప్పుడు ఇంకా మళ్ళీ అడిషనల్ ఖర్చు కదా. ఇది కూడా చూపెట్టాలి కదా మీకు, సబ్బు వాడితే పని చేస్తాం కదా. మనం బయటికి పోయిన తర్వాత మనకి రకరకాల దుమ్ము ధూళి క్రీములు అవపడేవి అన్నీ మనకు వచ్చేసి మనం స్నానం చేయాలనుకుంటాం. ఎందుకంటే నల్ల సబ్బు పెట్టుకున్నా ఏం కాలే, మనం వాడకపోయినా ఏం కాలే, నల్ల సరే కూడదేసి తీసుకున్నా ఏం కాలే. మనం సబ్బులు రావడం వల్ల మనం రకరకాల సబ్బులు వాడాల్సి వస్తుంది. అవునా కదా. మీకు తెలుసా, మేము అమ్మినప్పుడు అయితే మాత్రం ఒకటి నల్ల సబ్బు ఉండేది, ఒకటి నల్లగా ఉండి అది నల్ల సబ్బు యాప్కాయ సబ్బు అనేది. తర్వాత 500 ఒకటి సబ్బు వచ్చింది, అప్పుడు బాగుండేది. నీకు తెలుసా? తెలియదు. నీ ఎన్నేళ్ళ నీకు, ఎన్నేళ్ళ నీకు? 10 వరకు పోయినట్టు 500 ఒకటి బార్ అనేది వచ్చేది. ఇది మనకి బెటాడిన్.
బెటాడిన్ అనేది ఏంటంటే మనకి అయోడిన్ బెటాడిన్ అని ఉంటుంది. ఇది మనకి ఎక్కడన్నా బాగా దెబ్బలు గాయాలు జరిగినప్పుడు ఈ యొక్క కెమికల్ అనేది పెట్టడం వల్ల మనకి బెటాడిన్తో మనకు గాయం మారుతుంది కానీ మరక మారదు. ఇది ఒక కెమికల్. సో ఇక్కడ మనం వాటర్ అనేది బాడీగా తీసుకుంటాం. ముందు ఫ్లోర్ను వాటర్గా తీసుకున్నాం, ఇక్కడ బాడీని కూడా ఇక్కడ వాటర్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇన్స్టెంట్గా అవుపడడం కోసం ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఈ కెమికల్ ఈ యొక్క బెటాడిన్ కెమికల్ వేస్తాను. ఎందుకంటే మురికేది కావడానికి అని చెప్తాను. ఇది ఈ సబ్బు ఇల్లు వేస్తాను, ఈ సబ్బు ఇల్లు వేస్తాను. ఏమైందో చూద్దాం. ఇది చిన్న సబ్బే డవ్ సోపు 40 రూపాయలు ఉంటుంది. అవునా కాదు, ఎక్కువ ధర ఉంటుంది. గ్రేడ్ 1 సోప్ ఉంటుంది. గ్రేడ్ 1 సోప్. నా దగ్గర ఉన్న వెండి ఉన్నాయమ్మా, వెండి వస్తువులు ఉన్నాయమ్మా. వేరే ఇంకోటి చేయాలి. వెండి రింగులో లేకుంటే వెండి ఏమన్నా దేవుని దగ్గర పెట్టేటివో వెండి గొలుసులో ఉన్నాయా? పైసలు అయితే అవుతాయి, మరి చెప్తాను. ఒక గజాతకు 100 రూపాయలు. చాలా అంటే కాదు, ముందుగా క్యాష్ ఇస్తేనే క్లీన్ చేస్తాం. ఓకే, మా తమ్ముడే నీకు అప్పచెప్పాడు, మన క్యాష్ ఎందుకు? మీ తమ్ముడు నాకెందుకు? ఆయన హైదరాబాద్లోనే పాలకుర్తిలో. ఎప్పుడు వచ్చినప్పుడు నీకు డిఫరెన్స్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెంట్? చేంజ్ అయింది. ఓకే, పోయింది. మరి ఇక్కడ ఇంకొక నష్టం కూడా మనకు ఉంది. ఈ సబ్బు నేను తీస్తున్నా. జస్ట్ ఈ సబ్బు చూడండి ఎట్లా అనుకుంటాను. ఇట్లా ఇది ఎట్లా కాదు అంటుంది. ఇది తొందరగా ఆరిపోతుంది, తొందరగా ఇట్లా వేస్ట్ కాదు. ఇక్కడ ఇది వేస్ట్ అవుతుంది, తొందరగా ఆరదు. దీనివల్ల పెట్టుకుంటే కరిగింది అనుకో, ఇట్లా నీళ్ళు పడేసరికి కొంచెం వేస్టేజ్ పోతుంది, కరుక్కుంటూ పోతుంది. ఇక్కడ ఏమైపోయింది, తెల్లగైందా లేదా? అంటే మరి అనుకోవచ్చు కర్రేగుండలు ఎర్రగైతారంటే కాదు. అది కాదు, ఉన్న మూడికి అనేది పోవడం కోసం. అయ్యా నేను కర్రేగుండ ఎర్రగైతా అంటే కాదు, అది జన్మతా వచ్చినాయి కదా. మనకి వంక ఇంతకుముందు చెప్పిన వంక పెట్టాలంటే నేనే పెట్టచ్చు. కాబట్టి ఇక్కడ మురికి పోయింది అనే దానికి మనకు లెక్క. ఓకే, ఇది ఇప్పుడు మన ముందే చేసింది కదా. ఈ రకంగా కూడా సాపు, పేస్ట్, టాయిలెట్ క్లీనర్, తర్వాత ఫ్లోర్ క్లీనర్, ఇవైతే ఈ రకంగా మెయిన్గా వాడేవి ఉన్నాయి. ఇంకా ఆయిల్ కూడా ఉంటుంది. ఆయిల్ కూడా రైస్ బ్రాన్ ఆయిల్, మనకి బియ్యం నుంచి వచ్చినటువంటి పొట్టు నుంచి వచ్చినటువంటి రైస్. అది ఎలాంటి కెమికల్ కలవరు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఉంటుంది. దాన్ని కోల్డ్ అంటే మనకి ఆయిల్ తీసేటప్పుడు హీట్ చేసి తీయరు. కోల్డ్ ప్రెస్ చెక్క గానుగల ద్వారా వచ్చేటువంటిది అది నూనె. అది మనకి 210 రూపాయలు ఉంటుంది ఎంఆర్పి. మనకు రేట్ తక్కువ వస్తుంది. ఆ ఆయిల్తోని ఎలాంటి ఇబ్బంది ఉండదు, జరగదు. ఆయిల్తోనే చాలా మనకు నష్టాలు జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు నేను 4 ఐటమ్స్. ఒకటే మా సిల్వర్ డిప్ తీసుకురా, అది వెండి తీసుకురా. పట్టుకో మళ్ళా ఫోన్ వస్తుంది. పట్టుకోదా తేజాబులు వేసి కడిగిస్తాం. తేజాబులు ఏలు పెడితే ఏమవుతుంది? ఇది ఏలు పెట్టినా కూడా ఏం కాదు. నీళ్ళు పడకుంటుంటే మనకి 2 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. నీళ్ళు పడకుండా ఉన్నంతసేపు 2 సంవత్సరాల వరకు పనిచేస్తుంది ఈ లిక్విడ్. దీన్ని ఏమంటారంటే వెండి సామాన్లు క్లీన్ చేసేదాన్ని సిల్వర్ డిప్ అంటారు. అంటే చిన్న అయితే వేసుకోవచ్చు, పెద్ద అయితే వేరే విధంగా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇవి మనకి ఇంట్లోనే క్లీన్గా చేసుకోవచ్చు.
ఏమైందంటే ఇది మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటిది మనకు వీటికి కరిగిపోవడం కానీ వీటిలో అరిగిపోవడం కానీ ఏమి ఉండదు, క్లీన్ అవుతాయి. సో ఇది మనకి బయటికి పోతే అవసరం దగ్గర పోతే 50, 100, 20, 30 ఎంతో, లేకుంటే ఇచ్చినప్పుడు ఏమైనా ఇయ్యరు, టైం తర్వాత అంటారు. ఇంతకుముందు బయట మాత్రం ఇగో చూడమ్మా ఇగో చేయి పెట్టినా కూడా ఏం కాదు. ఎందుకంటే వాటిని వింటాం చూడు మనం వాళ్ళ కలిపి ఎక్కువ వెండి మనది పేటట్టు అయితే ఇప్పుడు ఈ గొలుసులలో కూడా ఆర్డర్ ఇచ్చి చేసుకునే అయితేనో వేరే ఉంటాయి, రెడీమేడ్ అయితే వేరే ఉంటాయి. రెడీమేడ్ అయితే అట్లా ఇది మనకు తెలియదు బాగుంటుంది. సో ఇక్కడ ఈ రకంగా జరుగుతుంది. ఇంకా మనకి టీ పొడి ఉంటుంది కదా, టీ పొడి కూడా ఇంకా 2 రకాలు ఉంటుంది, ఇంకో రకం ఉంటుంది. ఇది మాట్లాడే ఇచ్చాను. జస్ట్ మీకు నల్లాలు ఎక్కడ ఉన్నాయా, ఇది ఫ్లోరైడ్ తీసేస్తుంది. నల్లాలకి ఫ్లోరైడ్ వాడతారు అంటారు కదా, ఈ నల్ల మీద కొంచెం ఇట్లా తడి ఉందా, తడి లేకుండా చూసుకున్నాయి ఫ్లోరైడ్ లేకుండా. ఇక్కడ ఈ ఫ్లోరైడ్ జామ్ అయింది, ఇదంతా ఇట్లా ఫ్లోరైడ్ జామ్ అవుతుంది, ఫ్లోరైడ్ క్లీన్ అవుతుంది. చేతిలో కొడితే ఏం కాదు, అదే కదా నేను చెప్పేది. ప్రతి ఒక్క వస్తువు ఏదైనా ఏం కాదు. ఇప్పుడు చేతి పెట్టింది నిమిషం చూడు, క్లీన్ చేయను, ఇట్లా క్లీన్ ఇట్లా రబ్ చేయి, ఇంత రబ్ చేయి, ఏం కాదు, రబ్ చేయి, ఏం కాదు, క్లీన్ అయిపోతుంది. ఇది కూడా ఇది దీంతోనా, ఈ తడితోనా, తడి ఉండద్దు, తడి ఉండకూడదు, క్లీన్ అవుతుందా లేదా, ఎంత క్లీన్ అయింది ఇక్కడ కూడా చేయి. ఇక్కడ ఇదంతా ఫ్లోరైడ్ అని తెలియకుండా ఫ్లోరైడ్ ఉంటుంది. ఈ ఫ్లోరైడ్ మనకి కడుపులోకి పోవడం వల్ల కూడా ఇబ్బంది, బోన్స్ డెన్సిటీ తగ్గిపోతుంది. మర్చిపో